హాయ్ నేను సతీష్. లేటెస్ట్ ప్రోమో చూశారు కదా, అట్లాగే లైవ్ ప్లస్ ప్రోమో ఈ టాస్క్. కళ్యాణ్ అయితే ఫైనల్లీ గెలిచాడు, కెప్టెన్ అయితే అయ్యాడు, లాస్ట్ కెప్టెన్. నేను మాత్రమే ఈ విషయం 100% పర్ఫెక్ట్గా చెప్పానంటే ఒక్క లైక్ కొట్టండి, నాకు బూస్టప్ ఇవ్వండి, అదే నేను కోరేది. ఎందుకంటే చాలామంది రాంగ్ న్యూస్ స్ప్రెడ్ చేసేసారు. ఎక్కడో ఒక దగ్గర చూసి దాన్ని పట్టుకొని డమ్ 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 అని చెప్పేశారు. నేను ఒక్కడనే చెప్పా పర్ఫెక్ట్గా. మార్నింగ్ మళ్ళీ నేను 100% చెప్పిన తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుని చాలామంది మార్చేశారు. సో అది మీరు చెబుతున్న కామెంట్లే, మీరు ఇస్తున్న ఫీడ్బ్యాక్. సో నేను కూడా చెప్పేది ఏంటంటే అన్నీ చూడండి, కానీ జెన్యూన్ అప్డేట్స్, జెన్యూన్ రివ్యూస్ కోసం మాత్రం జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బౌల్ ఛానల్స్ మాత్రం చూడండి. అట్లాగే మేము మీ నుంచి కోరేది ఏంటంటే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అంతే, సరేనా? ఎందుకంటే ఇప్పుడు నన్ను ట్రస్ట్ చేసే వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో ఛానల్స్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఎక్కడైనా పెడతా ఉన్నారంటే నన్ను ఎంతగానో ట్రస్ట్ చేస్తానని అర్థమవుతుంది కదా. నాకు కూడా కావాల్సింది ఏంటంటే ఆ క్రెడిబిలిటీ నిలబెట్టుకోవడం. నేను చెప్పాలంటే ఇదో ఇలా 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 నాకు చెవికి చేరకముందు దడదడ చావేసి పడిపోయి తుత్తరైపోయి గాబరైపోయి బిస్కెట్ చేసేసి కిచిడీ చేసేసి మీకు కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి అది నచ్చదు నాకు. మీరు ఇప్పుడు ఓవర్ ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఎవరయ్యారు అని. మీ క్యూరియాసిటీని నేను వ్యూస్ కోసం ఇదిగో తోక అంటే అదిగో పులి ఆ టైప్ చెప్పను. 100% కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ వచ్చినాక చెప్తా ఉన్నా కదా. మీ ట్రస్ట్, మీ క్రెడిబిలిటీ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. అది ఒక్కటే నేను కోరుకునేది మీ నుంచి. అందుకోసమే మీరు చేయాల్సింది, మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక కామెంట్ పెట్టండి, ఒక లైక్ చేయండి. మీరు మాత్రమే చెప్పారు కళ్యాణ్ అయ్యాడని, కెప్టెన్ లాస్ట్ వీక్ కెప్టెన్ డంకా బజాయించి 100% ఎక్కడ అటు ఇటు కాకుండా పర్ఫెక్ట్గా చెప్పింది మీరు మాత్రమే. అంటే ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఒక ఇదే కాదు, గత సీజన్ కావచ్చు, ఈ సీజన్ కావచ్చు, ఫ్యూచర్ సీజన్స్ కావచ్చు, ఎప్పుడైనా జెన్యూన్ రివ్యూస్, జెన్యూన్ అప్డేట్స్, పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే జర్నలిస్ట్ సతీష్ నోటిఫికేషన్ రాకపోయినా ఒకసారి చూడండి. అట్లాగే న్యూస్ బెల్ అని చూడండి, లైక్ చేయండి, ఆల్ అన్న బటన్ కూడా పెట్టి యాక్టివేట్ అయితే చేసుకోండి. 2 ఛానల్స్ని నెక్స్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ అవుతూ ఉంటాయి. బిగ్ బాస్ తర్వాత కూడా చాలా మంచి మంచి కంటెంట్తో వద్దాం. ఇక లైవ్ ప్లస్ ప్రోమో కలిపి మాట్లాడదాం. ఈ వీడియో కొద్దిగా లోతుగానే మాట్లాడదాం. కన్నింగ్ ఫాక్స్లు ఎవరు, కన్నింగ్ గేమ్ ఎవరు, ముక్కుసూటుగా మాట్లాడే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట్ డైనమిక్ ప్లేయర్స్ ఎవరు, అంతా ఎక్స్పోజ్ అవుతుంది ఇలాంటప్పుడే అవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రోమో గురించి మాట్లాడి లైవ్లోకి కూడా వెళ్దాం. ఈ లాస్ట్ వీక్ కెప్టెన్సీలో ఎన్ని స్ట్రాటజీలు ఉండొచ్చు, కన్నింగ్ స్ట్రాటజీలు అన్నీ బయటపడ్డాయి కదా. అప్పటికే బిగ్ బాస్ కెమెరా ఇడిదిప్పి మాయ చేసి మసిపూసి మామిడికాయ చేసి కొంతమంది గేమ్ని దాచిపెట్టాలని చూస్తున్నాడు. కానీ ఏదో అంటారు కదా, ఏమంటారు దాన్ని, అన్నం ఉడికిందా లేదా చెప్పడానికి ఒక మెతుకు చాలందిగా, లేకపోతే ఇంకొక మాదిరిగా పువ్వుల్లో సువాసన, మనుషుల్లో గుణాలు దాగమంటారు కదా, అట్లా బయటపడ్డా. అవన్నీ చెప్తాం. ఇక్కడ వీళ్ళ కష్టం చూస్తారు కదా, ఏం పేరు, పవన్ కళ్యాణ్ అండ్ డీమోన్ పవన్. నిజంగా చూస్తే నాకేమనిపించిందంటే, మనం రెగ్యులర్గా చూసేటప్పుడు సాధారణ కూలీలు ఎంత స్ట్రాంగ్గా ఉంటారో, ఎంత కష్టపడతారో, వాళ్ళ కష్టానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అంత స్ట్రాంగ్గా ఉంటారు. రోడ్లు వేసేటప్పుడు కూడా కార్మికులు చేస్తూ ఉంటారు కదా, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ ఎండలో అంత అలిసిపోయి చేస్తూ ఉంటారు. ఎంత స్ట్రాంగ్గా వాళ్ళు అట్లా అనిపిస్తుంటుంది. మనం ఏముంది ఏసీల్లో కూర్చొని, అంటే మెయిన్ కొంతమంది గురించి చెప్పేది, అందరికని కాదు, కానీ వాళ్ళతో పోల్చుకుంటే అట్లా అనిపించింది. ఇక్కడ డీమోన్ పవన్ కూడా అంత స్ట్రాంగ్ ప్లేయరు. జనరల్గా మనం చూస్తే చాలా బాగా ఆడతాడు, అట్లాంటికి చెమటలు పట్టేసి అల్లాడిపోయాడు. మెయిన్ ఏంది, డీమోన్ పవన్ ఫిజికల్ టాస్క్లు ఇస్తే ఆ ఫిట్నెస్ ఉంది, ఆ జిమ్ బాడీ ఉంది, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసి ఆ మధ్యన ఇలా చేతులు కిందకి పెట్టి కాలు పైకి పెట్టి బాగా వైరల్ అయింది. అట్లాగే బాహుబలి మాదిరిగా ఆడాడని చెప్పి అంత వైబ్ వచ్చి, అంత ఒక పక్క భరణి నిఖిల్ని ఇద్దరిని ఆపేశాడు, ఒకవైపేమో భరణి ఇమాన్యుయల్ ఆపేశాడు. వాళ్ళే స్ట్రాంగ్ ప్లేయర్స్ గట్టిగా ఆడతారంటే వాళ్ళకి బాబులాగా అంటారు కదా, అట్లా జేజమ్మలాగా అట్లా ఆపేశాడు వాళ్ళని. అంత స్ట్రాంగ్ ప్లేయర్ కూడా ఈరోజు విలవిల ఆడిపోయాడు. చూసారా టాస్క్లో, బ్యాక్ పెయిన్ అని చెప్పేసి, నడుము పట్టేసింది, నడుము నొప్పి వచ్చిందని చెప్పి. కళ్యాణ్ చూస్తే సన్నగా కరెంట్ తీగ అంటారు కదా, అట్లా ఉన్నా సరే ఆ కుర్రాడు కూడా స్ట్రాంగ్ అని మరొకసారి అర్థమైంది, మరొకసారి ప్రూవ్ అయింది. ఎంతైనా ఆర్మీ ట్రైనింగ్ కూడా ఉంటుంది కదా. మొన్న దివ్య వాళ్ళందరూ చెప్పినట్టుగా ఆ పర్సనాలిటీ, ఆ స్ట్రక్చర్ అంతా ఫ్లెక్సిబుల్గా ఉంటాడు, చాలా స్ట్రాంగ్గా ఆడతాడని దానికి తగ్గట్టుగా అట్లాగే ఆయన కూడా ప్రూవ్ చేసుకుంటూ ఇంత స్ట్రాంగ్ ఆ ప్లేయర్స్ ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉండి కూడా. అయితే ఇక్కడ అంతా ఓకే, కానీ ఇప్పుడు డీమోన్ పవన్కి రావాల్సిన సింపతి కూడా ఈ డ్రామా వల్ల, రీతు చౌదరి ఏడుపులు అవన్నీ చూస్తే రాదేమో అనిపించింది నాకు. ఆయన అక్కడ నడువు నొప్పి అని చెప్పేసి ఆడలేక ఆయన గెలవాలని ఉండదా? డీమోన్ పవన్ ఎప్పుడైనా తగ్గాడా, కాంప్రమైజ్ అయ్యాడా? 100% ఇచ్చి గెలిచేదానికి కోసం ఆడుతూ ఉంటాడు. అయినా సరే ఇబ్బంది వచ్చి వెనుక నొప్పి వచ్చిందని పడిపోతూ ఉంటే పోనీ అరిచింది ఓకే, ఎంకరేజ్ చేద్దాం అనుకుంది ఓకే. బట్ ఫైనల్ ఆయన పడిపోయినప్పుడు కూడా ఇల్లు అక్కడ మసాజ్ చేయడమో, ఆయనకి ఏదో ఫస్ట్ ఎయిడ్ చేయడమో, దివ్య వాళ్ళందరూ చేసినట్టు చేయకుండా ఆ పక్కకి ఎక్కడికో బాత్రూమ్ కేసి దూరంగా పోయి ఆ దండాలు పెట్టేసి ఆ ఏడుపులు ఏడిచేసి ఈ డ్రామా ఎందుకు అవసరం ఇదంతా? అంటే ఎంతసేపు కెప్టెన్ అయిపోవాలి ఇమ్యూనిటీ అనేది తప్ప ఆయన హెల్త్ ఏమైంది? ఇంత స్ట్రాంగ్ ప్లేయర్ పడిపోయి ఇది ఎవరైనా ఊహించారా?
డీమన్ పవన్ ఈ టాస్క్లో ఇట్లా పడిపోతాడు ఒక ఫిజికల్ టాస్క్లో ఎవరైనా మనమే ఆశ్చర్యపోయి షాక్ అయిపోయి చూస్తూ ఉంటే కనీసం ఆవిడికి లేకుండా పోయి ఎంతసేపు దండాలు పెట్టి పెడబొబ్బలు పెట్టి ఎందుకు ఇవన్నీ డ్రామాలు చిరాగ్గా ఉండదు. మళ్ళీ మా మధ్య ఏమీ లేదు ఇరిటేషన్కే బ్రాండ్ అంబాసిడర్లా చేసేసి ఒక మూలకి వెళ్ళిపోయి ఏడు చేసి దండాలు పెట్టేసి చీదేస్తే చిరాకు వస్తుంది ఆడియన్స్కి, సింపతి రావాల్సిన దగ్గర కూడా. ఆయన దురదృష్టమైన అనుకోవాలి డీమన్ పవన్, నిజంగా ఆయన పెట్టే ఎఫెక్ట్స్కి కావచ్చు టంగ్ స్లిప్ కాకుండా అంత జాగ్రత్తగా ఆడుకునేవాడు ఎట్లా అయితే. సరే పవన్ కళ్యాణ్ మరి ఆయన అంత టఫ్ టాస్క్లో కూడా చక్కగా బ్రహ్మాండంగా ఆడి కష్టం కనబడింది, ఆ కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది. మొత్తానికి లాస్ట్ జెండా బాతీసి లాస్ట్ కెప్టెన్ అయితే అయిపోయాడు. అయితే కెప్టెన్ అయిన తర్వాత ఇక ఏమది నెక్స్ట్ టికెట్ ఫినాల్కి సంబంధించి కూడా ఎట్లాంటి ట్విస్టులు ఉండబోతుంది ఇప్పటికే జర్నలిస్ట్ అదిలో 2 వీడియోలు అప్లోడ్ చేస్తారు, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడండి, అది మిస్ కాకండి. అట్లాగే ఇక ఈ ప్రాసెస్ అంతా జరిగేటప్పుడు కూడా లైవ్లో నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసా. కన్నింగ్ కేర్ ఆఫ్ అడ్రస్ లాగా కనిపించింది కొందరు కంటెస్టెంట్లు చూస్తే. కొంతమంది పిఆర్ బ్యాచ్ మీ పని మీరు చెయ్యండి, మీరు తీసుకున్న డబ్బులకి న్యాయం చేయండి, కానీ మీరు పెట్టిన కామెంట్లు చాలా ఫన్నీగా ఉంటాయి. సార్ మీరు లైవ్ చూసి చెప్పండి సార్, నేను లైవ్ వాళ్ళు మధ్యాహ్నం 1 గంటకు లేచి అర్ధరాత్రి 2కి పడుకుంటే నేను అదే ఫాలో అయితే లైవ్ చూస్తా, ఎపిసోడ్ చూస్తా, ప్రోమోలో చూస్తా, ప్రోమోలో ఇచ్చింది, ఎపిసోడ్లో లేపేసింది, లైవ్లో చూపింది, ఎపిసోడ్లో చూపింది, అన్నీ కవర్ చేసేసి అందుకే లోతైన విశ్లేషణ నా ఎపిసోడ్స్లో, నా రివ్యూస్లో, అనాలిసిస్లో ఉంటాయి. ఏదో అరా కొరా పొడిగా పైపైన చూసేసి చెప్పండి, నేను అన్నీ ఫాలో అయితే డీటెయిల్డ్గా చెబుతా. ఓకేనా? ఫస్ట్ ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుందాం. తనూజ గురించి చెప్పాలి. ఎంత కన్నింగ్ గేమ్ ఆడిందని తెలిసింది, అట్లాగే దివ్య మీద ఎంత పగబట్టేసింది అనేది కూడా ఈరోజు బయటపడింది. ఇప్పుడు ఫస్ట్ ఎవరు? తనూజ, భరణి, సుమన్. అసలు సుమన్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాలి, భరణి గురించి కూడా మాట్లాడదాం. ఒక్కొక్కరి గురించి ఫస్ట్ మాట్లాడుకుంటూ పోతే సరే, తనూజ, భరణి, సుమన్ ముగ్గురు కూడా గేమ్ స్టార్ట్ చేశారు కదా, డాగర్ తీయాలనేటప్పుడు అక్కడ ఇద్దరినే అసలు నోరు ఉందా లేదన్నట్టుగా ఇద్దరిని కంప్లీట్గా మ్యానిపులేట్ చేసింది తనూజ. భరణి ఒక స్టాండ్ తీసుకొని చెప్పడు, నోరు విప్పడు, ఊ అంటూ తానా తందాన. సుమన్ కూడా అంతే, డూడు బాసమనకి తానా తందాన. అట్లానే ఇద్దరు కూడా ఇప్పుడు సుమన్ ఏంటి ఇమాన్యుయల్ తీసేద్దామని ఫస్ట్ చెబితే ఓకే అని అంటాడు తప్ప వాళ్ళకి ఒక అభిప్రాయం ఉంటే ఏముండదా? చెప్పరా, ఎందుకు ఆయన, ఎందుకు ఇవిడు ఏమీ చెప్పరా? తనుజ్ ఏంటి రీతుకి ఇద్దాం, ఓకే తానా తందానా. సుమన్ ఇమాన్యుయల్ తీసేద్దాం, ఓకే తానా తందానా. ఆ రీతు చౌదరి మళ్ళీ ఇక్కడ సుమన్ అంటాడు, నాకు ఇచ్చేయండి డాగరు, నేను రీతుకి ఇస్తాను, రీతి ఇస్తే సంజనా మీద ఎంత కక్ష కట్టేశాడు ఏంటి ఇతను. ఆవిడ గేమ్ ఆడుతూ ఆవిడ ఏనాడు కూడా సుమన్ శెట్టి హౌస్లో ఉన్నాడని కానీ ఆవిడ స్వయంగా చెప్పింది, సుమన్ గేమ్ ఆడట్లే, గేమే సుమన్ ఆడుతుందని మాదిరిగా ఏనాడు కూడా అతను పట్టించుకున్న పాపనే పోలే. ఇక్కడ కూడా సంజనాన్ని పొడిచేస్తాను, సంజనాన్ని లేపేస్తాను, నేను రీతికి ఇస్తాను అని చెప్పేసి అన్నాక ఫైనల్గా ఓకే రీతికి ఇస్తారని చెప్పి వీళ్ళు ముగ్గురు ఏకంగా వంతుల వారిగా అసలు ఈ టాస్క్ ప్రాసెస్ కూడా ఏంటంటే ఇది సపోర్టింగ్ టాస్క్ అయినా సరే ఒక స్పోర్ట్ స్పిరిట్తో ఇమీడియట్గా ఎవరు రన్నింగ్ చేస్తారో, ఎవరు ఆ డాగర్ తీసుకుంటారో, ఎవరు గేమ్ వాళ్ళు ఆడతారని ఇస్తే గూడుపొట్ట అనే ముగ్గురు కూర్చుని వంతుల వారీగా చాలా స్పోర్టివ్గా ఆడాల్సిన టాస్క్ను కన్నింగ్ గేమ్గా మార్చేశారు. ఈ తనూజ్ అయితే మనసులో ఒకటి బయటికి ఒకటి, తను అనుకున్నది అవుతుందో అవదేమని కుంగిపోయి మొహ కవలికలు మారిపోయి ముఖ చిత్రం మాడిపోయి ఎర్రగా అయిపోయి టెన్షన్తో బిగుసుకుపోయి సగం కుంగిపోయి ఈ ఒక్కరోజుకి ఒక 2 కేజీలు తగ్గిపోయి ఉంటుందేమో వేడి అనిపించింది నాకు. ఆ దివ్య ఎక్కడ కెప్టెన్ అయిపోద్దో, తన రీతు చౌదరి ఎక్కడ అవ్వదు అని. రీతు అవుతుందా అవదనేది కాదు మెయిన్, ఆవిడకి దివ్య అని అవ్వకూడదు. ఆ విషయం డైరెక్ట్గా చెప్పలేక లోపల ఒకటి బయటకు ఒకటి ఒక్కొక్క కంటెస్టెంట్ దగ్గర ఒక్కొక్క మాట మాట్లాడుకుంటూ అంత డ్రామా పండించింది. ఇంటర్వ్యూలు పిలిచి రీతుకు కూడా పిలిచి ముందు సంజనాకు వేసేస్తా అంటేనే నీకు ఫస్ట్ ఇస్తావంటే ఆ రీతు చౌదరి కూడా ఫస్ట్ ఒక్కసారే కాదు ప్రతిసారి నాకే ఇచ్చేది, ముగ్గురు నాకే, ప్రతిసారి నాకు ఇస్తే నేను ఒక్కొక్కరిని లేపేస్తా, పక్కకు పంపేస్తా, లేదంటే నాకన్యం అయిపోద్దబ్బా అని ఆవిడ అంతకుమించిన ఆకలి రాజ్యంలాగా ఆవిడ చెప్పడం. ఇక రీతికి కూడా తనూజ మోటివేట్ చేయడం, అట్లా కాదు నీకు ఒకసారి ఇస్తాము. ఫైనల్గా ఏమైంది, ఫస్ట్ సుమన్ శెట్టి వచ్చి రీతుకి ఇచ్చారు, సంజనాలు లేపారు, లాస్ట్లో మళ్ళీ తనూజ వచ్చి కూడా రీతుకి ఇచ్చింది కదా, ఇట్లా దివ్యాన్ని లేపింది కదా, ఇట్లా మొత్తానికి భరణి కూడా ఆఖరికి డీమోను రీతి ఇద్దరు వేరు కదా, ఒకటే ఆట కదా. మొత్తానికి వాళ్ళు అనుకున్నట్టుగా గూడుపుటానితో గ్రూప్ గేమ్ కింద మాట్లాడారని కూడా చెప్పాలి. ఇక్కడ మళ్ళీ సుమన్ శెట్టి గురించి కూడా ఇప్పుడు తనూజ రీతు అయింది కదా, ఇక్కడ సుమన్ గురించి మాట్లాడదాం. సుమన్ అంటాడు నేను ఫస్ట్ రీతుకి ఇచ్చేస్తాను డాగరు, తను రీజన్లు ఏం చెప్పక్కర్లేదు కదా, నోరు విప్పక్కర్లే, నోరు కదపక్కర్లే, అలా కూర్చుంటాడే. ఎందుకు వచ్చాడే అబ్బా ఆయన, రీజన్ చెప్పడానికి అల్లాడిపోయి భయపడిపోయి మరి దేనికి వచ్చినట్టుగా నోరు ఇప్పేది దేనికి? ఐస్ క్రీమ్లు తెప్పించండి బిగ్ బాస్, బిస్కెట్లు తెప్పించండి బిగ్ బాస్, నాకు ఏదో ఆ మధ్యన రమ్యతో కలిపి ఆ ఫుడ్ కోసం చెప్పడానికి అంతకు తప్ప నోరు చెప్పడా మాట్లాడ్డా? ఒక కంటెస్టెంట్ని, ఇలాంటి కంటెస్టెంట్ని హౌస్లో ఎందుకు ఉంచారో, ఎందుకు కొనసాగించుతున్నారు? నిజంగా బిగ్ బాస్ టీంకి దండం పెట్టాలనిపించింది. అక్కడైతే
కాకుతోనూ చెప్పక్కర్లేదు కదా రీజను. చెబితే ఏమైనా కొంపలు అంటుకుపోతాయా, ఆ నాలుగు ఏమైనా కోసేస్తారా, చీరేస్తారా? చెప్పడానికి ఎందుకంత భయం? ఒక పాయింట్ కూడా లేదు లేకుండా సంజన మీద ఏదో గ్రెడ్జ్, సంజన మీద పంపించాలి, సంజనాన్ని పొడి చేయాలి. అవి ఒక్కదానికి రీతికి ఇస్తారు. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పొచ్చు కదా, చెప్పడానికి ఎందుకంత భయం? అసలు ఎలా భరించావరా నాయన ఈ సీజన్లో ఈ కంటెస్టెంట్ అనిపించింది. వెళ్ళాడు చక్కగా అయిపోయిన తర్వాత ఆ సోఫాలో కూలబడి అలా చూస్తున్నాడు అంతే. ఈ సీజన్లో ఇలాంటి కంటెస్టెంట్ నిజంగా జాగా బొక్క, పచ్చిగా మాట్లాడాలంటే. నిజంగా ఇట్లాంటి ఆయన ఎలా ఎంకరేజ్ చేస్తారు? వారం వారం వచ్చి మళ్ళీ ఇప్పుడు జాకీ లేపుతారండి, వీకెండ్ ప్రిపేర్ అయిపోండి, సుమన సెట్ అండి, రీతు కత్తిచ్చాడండి, తర్వాత వెళ్ళి సోఫాలో కూలబడి కూర్చొని చూశాడండి, ఆ చూపుల్లో ఫైర్ అండి, మామూలు మంటలు కాదండి, వేరే లెవెల్ మంటలండి. ఆ ఫైర్ అయితే అబ్బబ్బబ్బబ్బా, ఆ చూపులతో చంపేశాడండి, కంటి చూపులతోనే అయితే నామినేషన్ పాయింట్ పెట్టేస్తాడండి. ఇక మాట్లాడక్కర్లే, వీరసింహారెడ్డి, సమరసింహారెడ్డి ఆ రేంజ్లో ఎలివేషన్లు లేపడం ఏమైనా ఉందా? పాయింట్ చెప్పలేనప్పుడు ఎందుకు చెయ్యాలి? అది కూడా భయపడిపోయి వెళ్ళి చెప్పక్కర్లేదు కదా, కత్తి ఇచ్చేసి ఒక నవ్వు నవ్వేసి వచ్చి ఈ సోఫాలో సెటిల్ అయిపోయి చాలు కదా. అప్పటికే ఆయన పవన్ కళ్యాణ్ అంటున్నాడు, అన్న నీ పనే బాగుందని. నిజంగా బాగుంది, ఎందుకు వచ్చినట్టుగా. ఇక భరణి కూడా ఒక ఒపీనియన్ చెప్పడే. ఫస్ట్ ఆయన ఏమంటాడు, దివ్యని ఇంటర్వ్యూకి పిలుద్దామంటే ఆ దివ్య రీతులు లేపేస్తారంటే ఆవిడ క్లియర్గా చెబుతా ఉంది. ఎందుకంటే క్లియర్గా ముఖం మీద కొండ బద్దలు కూడా ఉన్నట్టు చెప్పింది. ఏమని, ఇప్పుడు 11వ వారం ఆ తనూజ ద్వారా ఇమ్యూనిటీ వచ్చింది, 12వ వారం కూడా ఇమ్యూనిటీ వచ్చింది, మళ్ళీ ఈ వారం కూడా 3వ వారం అంటే ఇంకెందుకు డైరెక్ట్గా 3 వారాలు ఇచ్చే బదులు బుర్రా బుద్ధుడు ఎవడైనా ఇస్తాడా? డైరెక్ట్గా షీల్డ్ ఏది ఇచ్చేసి టాప్ 5లో పడేయడమే, కప్పించడమే బెటర్ అన్న మాదిరిగా అక్కడ చెబితే అప్పుడు కూడా కనీసం భరణి సుమన్ నోరు విప్పట్లేదు. తనుజ ఓకే, దివ్య ఎంత రెబల్ స్టార్లాగా ఉంది, అంత ఓపెన్ తప్ప ట్రాన్స్పరెన్సీ తప్ప. ఎందుకంటే అక్కడ ఏజ్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోలేదు. దివ్య వీళ్ళేంటి 23, ఆవేశంగా ఉంటారు తప్ప కన్నింగ్ స్ట్రాటజీలు ఆలోచించి మనసులో ఒకటి లోపల ఒకటి వాళ్ళకి ఉన్న అనుభవం కూడా లేదు కదా. ఇండస్ట్రీలో కావచ్చు లేకపోతే బయట సొసైటీలో 23 అంటే ఎట్లా ఉంటారు? మంచి చాకుల్లాగా ఉంటారు, ఫటాఫట్ ధనాధన. ఆ ఏజ్లో ఆవిడ క్లియర్గా చెబుతూ ఉంది. ఇక్కడ ఏంటంటే వాళ్ళిద్దరు నోరెప్పుడు భరణి అండ్ సుమనే, తనూజకి ఏంటంటే తనకు కావాల్సింది ఆవిడని తప్పించారు. ఊరికే నామకే వస్తే ఇంటర్వ్యూకి పిలిచి ఏదో ఆవిడ దగ్గర ఆవిడ మాట్లాడుతూ ఆవిడని తెప్పించారు. అట్లాగే ఇమాన్యుల్ అంతకుముందు తెప్పించేయాలని, మళ్ళీ ఇమాన్యుల్ వచ్చిన తర్వాత ఇమాన్యుల్తో జతకట్టి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చివరి వరకు చూడండి. ఇక్కడ ఓకే తర్వాత మాట్లాడుతాను ఆవిడని పంపించేశారు. ఇక్కడ డీమోని పిలిచినప్పుడు ఇక్కడ బిగ్ బాస్ ఏమో కెమెరా మళ్ళీ ఇడిదీపి మార్చేసి. ఎందుకంటే ఈ తనూజ తాలూకు గేమ్ మొత్తం వరస్ట్ గేమ్ అంతా ఎక్స్పోజ్ అయిపోతుంది, అది కవర్ చేయాలి. అందుకోసం అక్కడ ఏం డిస్కషన్ పెట్టారు, ఎట్లా చెప్పారు ఏంటంటే కవర్ చేయకుండా పక్కన పెట్టాడు. అట్లాగే ఎందుకంటే ఇంకొక మాట ఇక్కడ నేను క్లియర్గా చెబుతున్నా, ఎంత కన్నింగ్ స్ట్రాటజీస్ అంటే డైరెక్ట్గా చెప్పలేకపోతే ఎందుకు, మళ్ళీ అడిదిరిగి యూటర్న్లో తీసుకుని వచ్చి భరణైతే లింక్ పెట్టి లేకపోతే ఒకటి. ఇప్పుడు దివ్య ఇదే ప్లేస్లో ఆవిడని తెప్పించుంటూ ఏడు చేసి పెడబొబ్బలు పెట్టేసి రచ్చరంబోలు చేసి సింపతి కోసం సీన్ క్రియేట్ చేసేసి నానా రభసా చేస్తుంది. బట్ ఆవిడ డైరెక్ట్ అటాక్ ముక్కుసూటిగా చెబుతుంది, సంజన కావచ్చు దివ్య కావచ్చు. ఈరోజు ఇక్కడ భరణి ఏమంటాడంటే, దివ్యకి ఇవ్వు, తనూజ ఇస్తే ఆమె ఎవరికో ఒకరికి తీస్తుంది కదా అని చెబితే తనూజ చెప్పదు, కానీ ఓకే చెప్పదు. కానీ మళ్ళీ తనూజ ఏంటి, దివ్యాన్ని తీసేద్దామని బలంగా ఫిక్స్ అయిపోయి భరణి ముందు మాత్రం ఆ మాట చెప్పదు. ఎందుకంటే సంజనను అలాగే ఇమాన్యుయల్ని తీసేసిన తర్వాత అప్పుడు బయటపడింది ఏమని, భరణి సుమన్ ఛాన్సులు అయిపోయినాయి కదా, వాళ్ళు డాగర్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు పక్కకు తప్పుకోవాలి కదా, అప్పుడు ఇంక ఇమాన్యుయల్ వచ్చాడు కదా రేసులోకి, ఈయన కూడా డాగర్ తీయాలి కదా, అప్పుడు ఇతను ఆప్షన్ ఉంది. అప్పటికే భరణి అండ్ సుమన్ శెట్టి ఆప్షన్స్ అయిపోయినాయి, వాళ్ళతో ఒక పని లేదు. వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళని మ్యానిపులేట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి రీతు చౌదరికి ఎట్లా ఇవ్వాలి, దివ్యాని ఎట్లా లేపాలి, ఇదే ఫోకస్ పెట్టింది, సంజనాన్ని ఎట్లా లేపాలని. అది తప్పు లేదు, కానీ కన్నింగ్ ఎందుకు డైరెక్ట్గా సూటుగా ముక్సూటుగా ఎందుకు చెప్పలేవు? అలాగ అయిపోయింది. సరే భరణిదండి సుమన్ శెట్టి ఆప్షన్స్ అయిపోయి కదా, వాళ్ళని పక్కన పెట్టేసి అంతవరకు మళ్ళీ డిస్కషన్లో భాగంగా ఇమాన్యుయల్ కూడా తీసేయాలి. రీతు చౌదరి ఇమాన్యుయల్ లేపుతావంటే లేపుతాను, దివ్యాన్ని లేపేస్తాను, నేను అందరినీ లేపేస్తా, నేను మాత్రం లాస్ట్కి ఉంటున్నాను ఆవిడ కూడా చెప్పే కదా. ఆవిడ కూడా అట్లా చెబుతూ ఉంటే ఈవిడ కూడా ఓకే ఇమాన్యుయల్ లేకుండా అంతవరకు మాట్లాడి, ఇమాన్యుయల్ ఎప్పుడైతే అవుట్ అయిపోయి మళ్ళీ బయటకు వచ్చాడో ఇమాన్యుయల్తో కూడా మళ్ళీ మొదలు పెడితే ఇక్కడ ఓపెన్ అయ్యింది. అంతవరకు భరణి కూడా ఎక్కడ దివ్యకు సపోర్ట్ చేద్దామంటాడో, దివ్యాన్ని పిలిచిస్తే దివ్య రీతులు లేపుతుందంటే ఈవిడికి ఇంటెన్షన్ ఏంటి, దివ్యాన్ని అవుట్ చేయడం కావాలి తనుజకి. కానీ భరణ ముందు ఆ విషయం చెప్పదు, ఎక్కడ సంజన ముందు చెప్పదు, ఎక్కడా చెప్పదు. ఇక్కడ మళ్ళీ ఇమాన్యుయల్ వచ్చిన తర్వాత అప్పుడు చెప్పింది ఇమాన్యుయల్, అది కాదు మనం ఇట్లా చేద్దాం, దివ్య కెప్టెన్ అవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు, ఫస్ట్ నుంచి నా ఫస్ట్ టార్గెట్ ప్రయారిటీ దివ్యాన్ని తీసేయాలని ఉంది అని అప్పుడు చెప్పింది. నేను వెళ్ళి ఇప్పుడు రీతుకి ఇస్తాను, రీతు దివ్యాన్ని తీసేస్తుంది అని అంతవరకు ఇన్ని డ్రామాలు ఆడి ఇంత నాటకాలు అప్పుడు చెప్పిందే. అంతకుముందు ఏంటి, ఇమాన్యుయల్కి లేపేయని చెప్పి రీతుకి చెప్పడం, డీమోన్కి చెప్పడం, తనూజ భరణి అప్పటికీ చెప్తూ ఉంటారు. కానీ మళ్ళీ ఇమాన్యుయల్ అవుట్ అయిపోయి ఆయనతో కలిసి తనూజ తను అనుకున్న వారిని దివ్యాన్ని లేపిన నీకు ఇన్ని డ్రామాలు, ఇన్ని డిస్కషన్స్, ఎవరి దగ్గర అలా మాట పాడి, ఏ రోడ్డు దగ్గర పాట పాడి ఇట్లా చేస్తూ ఉంది. మరోవైపేమో తనూజ దివ్యతో
దివ్యతో కూడా మళ్ళీ ఇవే డీల్స్. దివ్య నిజంగా అమాయకంగా ఉంది, ఓపెన్గా చెబుతుంది ఆవిడ. దివ్య నీకు కత్తిస్తే నువ్వు ఎవరికి చేస్తావు అంటే ఏదో దివ్య నమ్మేయాలి. తనూజ అవునా తనూజ నాకు కూడా నువ్వు కత్తిస్తావా, ఓహో నా 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 పట్ల నీకు ఏమాత్రం లేదా పగా ప్రతీకరణ అనే మాదిరిగా అమాయకంగా ఆవిడని నమ్మేయాలి. ఆవిడతో కూడా డిస్కషన్ మళ్ళీ దివ్య మళ్ళీ డైరెక్ట్గా చెబుతా ఉంది, నాకు కత్తిస్తే నేను రీతిని పొడిచి తీసేస్తాను. ఎందుకంటే బుర్ర బుద్ధి ఉన్నాడు వరుసగా 3 వారాలు ఎవడిచ్చా కానీ డైరెక్ట్గా టాప్ 5కి తగిలడమే బెటర్. 11వ వారం నలుగురు నామినేషన్ చేసిన తర్వాత కూడా ఈ వారం కెప్టెన్ కూడా అయ్యింది. ఇంకా ఎవడైనా ఇస్తారని ఆవిడ చెబుతాను, డైరెక్ట్గా చెబుతా ఉంది. కానీ ఇక్కడ తనుజ ఏం చెప్పింది తెలుసా, బర్నీతో దివ్యకిస్తే రీతుని తీసేస్తుందని చెప్పాను అని బర్నీతో తనుజ చెప్పింది. దివ్యకి ఇస్తే రీతుని తీసేస్తుందని చెప్పింది కానీ చేయదంట. తనుజ లేదు, దివ్య నాతో చెప్పింది రీతుని తీయను అని అండింది. బర్నీ చెప్తాడు, లేదమ్మా దివ్యకి ఇస్తే రీతుని తీసేస్తుంది, సో దివ్యకి ఇవ్వని చెబితే ఈ అమ్మాయి తనుజ వెళ్ళి లేదు బర్నీ గారు దివ్య నాతో చెప్పింది రీతుని తీయదంట అని అబద్ధం ఆడేసింది, క్లియర్గా అబద్ధం ఆడేసింది. కానీ దివ్య అంటే డైరెక్ట్గా బర్నీ ఇంకేమంటాడు, అవునా దివ్య ఏమో రీతుని తీయననిందా, ఇంక సైలెంట్ అయిపోతుంది కదా. కానీ ఇక్కడ ఏంటి, దివ్య డైరెక్ట్గా రీతుతోనే చెబుతుంది, నాకు కత్తి వస్తే నిన్ను తీసేస్తా, నేను పొడి చేస్తా. రీతుతో సహా అందరికీ ఆవిడ ఓపెన్గానే చెబుతా ఉంది, నేను రీతుని తీసేస్తానని. పైగా లాజిక్స్ కూడా వాళ్ళ ముగ్గురు సుమన్ శెట్టి, భరణి అండ్ తనుజ ఉండేటప్పుడే చెప్పింది. ఇంకెందుకు టాప్ 5 పంపించేయడమే బెటర్ కదా, 11-12 వారాల్లో కూడా ఇమ్యూనిటీ ఇచ్చేస్తే అని. ఇక్కడేంటి తనుజకి దివ్య అంటే పడదు, అలాంటప్పుడు ఫెయిర్గా చెబితే అయిపోతుంది కదా. అందుకే సంజనాకి మండింది. సంజన ఇక్కడ ఓపెన్గా చెప్పకపోతే ఎందుకు ఫేక్ ఎందుకు సేఫ్ గేమ్ అని చెప్పకపోతే నిలదీయకపోతే ఈ కన్నింగ్ గేమ్ బయటపడేది కాదు. చెప్పే కదా 23లో ఎట్లా ఉంటారో ఆవేశంగా ఉంటారు అంతే తప్ప మనసులో ఒకటి మాటల్లో ఒకటి. వాస్తవానికి ఆవిడ టోన్ వల్ల ఆవిడ చెప్పే యారిగెన్సీ వల్ల ఆవిడ విలన్ అయిపోతుంది. కానీ అసలు విలన్ ఎవరు ఈరోజు ఇప్పుడు మొత్తం చూసే వరకు అందరికీ లైవ్ చూస్తే అర్థమవుతుంది. ఎపిసోడ్లో కొద్దిగా ఒక 48-50 మినిట్స్ చూపిస్తాడు కానీ లైవ్ అంతా చూస్తే క్లారిటీ వస్తుంది. సరే తనుజ వెళ్ళి డాగర్ తీసి ఏం చెప్పింది అంటే, నేను ఒకరిని నమ్మిస్తే ఎక్కడ ట్విస్ట్ అయిపోద్దో ఏంటో నేను ఆలోచిస్తానో అని మళ్ళీ అక్కడ సీన్ క్రియేట్ చేయబోతే సంజన నమ్మడం ఎందుకు, సీక్రెట్గా ఇవ్వడం ఎందుకు, పక్కకు తీసుకుపోయి సైడ్కి తీసుకువెళ్ళి మాట్లాడడం ఎందుకు, ఓపెన్ కాన్వర్జేషన్ పెట్టు. ఇందులో బహిరంగ రహస్యమే, ఇందులో సీక్రెట్ ఏముంది, ఓపెన్ సీక్రెట్ ఏంటి ఇక్కడ చెప్పేశాను. సంజన పర్ఫెక్ట్గా చెప్పింది, నీవెందుకు వాళ్ళని నమ్మాను వాళ్ళతో మాట్లాడాను పక్కది ఎందుకు ఇంత డీల్స్. డైరెక్ట్గా ఇప్పుడు సంజన వచ్చి చెప్పలా, కళ్యాణ్ నీకు కత్తిస్తే ఏం చేస్తావు, రీతిని పొడుస్తావా ఇస్తాను, లేదంటే డీమోన్కి ఇస్తా, ఆవిడ డైరెక్ట్గా ఓపెన్ చెప్పింది కదా. అట్లా ఎందుకు చెప్పలేవు. తనూజ ఇక్కడ చెప్పలేక రీతుకి ఇస్తున్నాను, రీతు నువ్వు కంటెండర్ అయితే కంటెండర్గా ఉండాలి కాబట్టి ఇచ్చినట్టు తను సందన గట్టిగా వేసుకుంది. అక్కడ అందుకే సేఫ్ రీజన్ చెప్పుకో, దివ్యని తీసేయడానికి రీతుని ఇస్తానని అనుకుంటే ఎమ్మాన్యుయల్తో అదే మాట చెప్పావు కదా, మరి ఆ మాట చెప్పడానికి సంజన వాళ్ళతో చెప్పావు కదా. కానీ చెప్పలేకుండా మీది సేఫ్ గేమ్ అంటే సంజనాది సేఫ్ గేమా తనూజది సేఫ్ గేమా. సంజన ఏ రోజైనా సేఫ్ గేమ్ ఆడిందా, మనం భయపడ్డవా, నో నెవర్. ఎవడన్నా రాని 14 మంది రాని 1,00,000 మంది రాని, నేను అనుకున్నది 2 స్టిక్కర్ అయ్యి ఉంటా. ఆవిడ చాలా కాన్ఫిడెంట్తో క్లారిటీతో ఫటాఫట్ ధనాదాని ఉంటే ఆవిడికి తిరిగంట. పైగా ఇక్కడ పాయింట్ చెప్పలేకుండా నువ్వు ఎందుకమ్మా అక్కడొక మాట ఇక్కడొక మాట ఇక్కడొక మాట అక్కడొక మాట డైరెక్ట్గా చెప్పు. పక్కకు తీసుకుపోయి చెప్పేది ఏముందంటే మీ ఫేవరెట్ మీకుంటుంది, నా ఫేవరెట్ నాకుంటుంది అంటే ఇక్కడ ఫేవరెట్ గురించి మాట్లాడట్లేదే. నువ్వు చెప్పాల్సింది డైరెక్ట్గా ఎందుకు చెప్పలేకపోతున్నావు అని సంజన ఎక్స్పోజ్ చేస్తే చెప్పలేకపోతుంది. మీరు దివ్యకి ఇస్తాను రీతుని తీసేస్తుందని ఆమె పోవాలన్నారు, మీకు ఉన్నప్పుడు నా గేమ్ నాకు ఉంటుంది కదా. ఎస్ ఉంటుంది, నీ గేమ్ నీకు ఉంటుంది, ఆవిడ గేమ్ ఆవిడకు ఉంటుంది. ఆవిడ డైరెక్ట్గా కుండ బద్దలు కొట్టిన ముఖం మీద చెబుతుంది, నువ్వు చెప్పలేకపోతున్నావు, డొంక తిరుగుడు వ్యవహారాలనే చేస్తావు. ఇదే మాట ఆవిడ కానీ చేస్తుంటే ఈ పాటికి కృష్ణ గోదావరి కావేరి అన్ని గంగా యమున అన్ని పొంగి పొరలేసి ఏడ్చేసి మళ్ళీ బర్నీకి లింకి పెట్టేసి పెడబొబ్బలు పెట్టేసి ధైర్యం ఉండదు, అట్లా మోసం చేస్తారు ఇట్లా చేస్తారు, ఎంత రచ్చ చేయాలి అంతా చేస్తుంది కదా. ఆవిడ సేఫ్ గేమ్ అంట. విచిత్రం కనిపించలే. పైగా పోనీ లాస్ట్కి ఇచ్చి రీతుకి ఇచ్చి ఆలోచించి గట్టి పాయింట్స్ చెప్పి మాట్లాడతావు నీకు ఇస్తున్నా. అక్కడ ఆ గట్టి పాయింట్స్ అని చెప్పి ఆలోచించని నొక్కి ఒక్క నుంచి చెప్పేటప్పుడు ఇంటెన్షన్ అర్థమవుతుంది. తెలుసు కదా నా టార్గెట్ నీ టార్గెట్, మనం జాన్ జిగ్రీస్ కదా అటే టార్గెట్ పెట్టేలాగా మరి ఆ విషయం డైరెక్ట్గా ఎందుకు చెప్పలేవు. నీకే అదే విషయంలో వస్తే అందరూ కుట్రలు కుతంత్రాలు పగలు ప్రతీకారాలు మనసులో ఒకటి మాటల్లో ఒకటి నాకు అన్యాయం చేస్తారు, తొక్కేశారు, తీసేశారు, బయటికి దోసేశారు, చించుకుంటుందే. సరే రీతు వచ్చి నాకు ముగ్గురు కాంపిటీషన్ అని చెప్పేసి ఆవిడ కూడా ఏదో షుగర్ కోటింగ్ మాటలు పెట్టేసి దివ్య నువ్వు ఉంటే నేను కాలేను కాబట్టి నిన్ను తెప్పించేస్తాను, నీకు కత్తి వస్తే నాకు పొడుస్తావు కాబట్టి ఆవిడ డైరెక్ట్గా చెప్పింది. సో నేను తీసేస్తాను, ఓకే తప్పేలేదు. కాకపోతే ఇక్కడ ఆర్గ్యుమెంట్ అవుతుంది కదా. దివ్య కూడా క్లారిటీగా చెప్పింది, నీకు స్ట్రాంగ్ పాయింటే లేదు, పొడుస్తాను కాబట్టి నువ్వు పొడిచేస్తాను అంతే. పైగా ఏంటమ్మా కళ్యాణ్ డీమోన్తో పాటు నేనుంటే వాళ్ళకంటే నేను స్ట్రాంగ్గా అంటే ఇక్కడ రీతిగా చెప్పినట్టు కదా ఆవిడ తోపైనానే.
వాళ్ళ ముగ్గురు ఉంటే దివ్యతో కాంపిటీషన్ ఎక్కువ అంటే దివ్య స్ట్రాంగ్ ప్లేయర్ అంటే మరి ఆ తర్వాత నీకు దమ్ము లేదు నువ్వు పెద్ద తోపు అంటే నువ్వే ఒప్పుకున్నావు కదా రీతు చౌదరి. కళ్యాణ్ కంటే డీమో అనుకుంటే తోపనే కదా, నువ్వుంటే నేను అవ్వలేను, నువ్వు స్ట్రాంగ్ ప్లేయరు కాంపిటేటర్ అనుకనే తీసేస్తానని చెప్పిందంటే ఆవిడ ఒప్పుకున్నట్టే కదా. కాకపోతే సేఫ్ గేమ్లో సోది రేసని చెప్పి అట్లా చెప్పింది. అందుకే ఆవిడ నీకు దమ్ముంటే నాతో ఆడి గెలువు లాజిక్ ఉండక్కర్లేదా, నీకంటే నేను దోపు అని చెప్పింది. అందుకే ఎందుకంటే ఆ రీతిగా చెబుతుంది కదా, వాళ్ళిద్దరికంటే ఇవిడ స్ట్రాంగ్ అని చెప్పి తప్పించడం అంటే కాంపిటేటర్ అని చెప్పేసి వాస్తవానికి. సో అందుకే దివ్య పర్ఫెక్ట్ కౌంటర్లు ఇచ్చింది. నీకంటే నేను దోపే నామినేషన్లో భయం, అప్పుడు భయం, ఇప్పుడు భయం. 11వ వారం ఆవిడేమో హౌస్లో సగం మంది నామినేషన్ చేస్తే నీ ఫ్రెండ్ ఏమో తనుజ నీకు సేవ్ చేసేసింది ఇమ్యూనిటీ ఇచ్చి. మళ్ళీ 12వ వారం ఇమ్యూనిటీ వచ్చిన తర్వాత బుద్ధున్నోడు ఎవడైనా ఇస్తాడా మళ్ళీ కెప్టెన్సీకి ఇమ్యూనిటీకి. పర్ఫెక్ట్ బుల్లెట్ పాయింట్స్ అవే. అక్కడ ఉన్న దివ్య ఏం పేరు పిల్ల తనుజ మొహం కందగడ్డలో ఎర్రగా మాడిపోయి ఇదేంద్ర నాయన మళ్ళీ అడిదిరిగి నాకు తగిలింది బొమ్మ తగులుతుంది. మరి ఎవడైనా ఇస్తాడు బుద్ధినాడు ఎవడైనా అట్లా 3 వారాల 2 వారాలకే అల్లకొల్లని పక్కన పడేస్తుంటే ఒకసారి కెప్టెన్ అయితే అయ్యావంటారు, రెండోసారి అయ్యావంటే చాలు అంటారు, మూడోసారి కూడా నీ ఫ్రెండ్ అని ఇచ్చేస్తే ఎట్లా. ఇప్పుడు సంజన కూడా లైవ్లో అదే డిస్కషన్ పెట్టింది, ట్రిపుల్ ఇమ్యూనిటీ ఎవడైనా ఇస్తాడా. లాస్ట్గా కళ్యాణ్ కూడా అదే పాయింట్ చెప్పాడు, వరుసగా 2 వారాలు వచ్చిన తర్వాత 3వ వారం ఇమ్యూనిటీ ఎవరైనా ఇస్తారా యాక్సెప్ట్ చేస్తారని. మళ్ళీ ఇక్కడ రీతు చౌదరి ఆ బుద్ధున్నోళ్ళ ఎవరికి బుద్ధి లేని వాళ్ళు అందరికీ పులిమేసి అందరినీ ఏదో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. పైగా మంచి తొక్కలో లాజిక్ కూడా చెప్తుంది. ఇమ్యూనిటీ అంటావేంటి, ఇమ్యూనిటీ కోసం నేను కెప్టెన్ అవ్వలేదు, కెప్టెన్ అయితే ఇమ్యూనిటీ వచ్చిందంట. నీ ఆట బిస్కెట్ అయిపోయింది, అస్సోం అయిపోయింది, ఫసక్ అయిపోయింది, వెరీ బ్యాడ్ అయిపోయింది. కాబట్టి దినదన గండం నూరేళ్ళ ఆయుషన్ మాదిరిగా అవుతుంది కనుక ఎట్లాగైనా కెప్టెన్ అయిపోయి 1 వారం ఇమ్యూనిటీ వచ్చిస్తే చాలని ఆ కెప్టెన్సీ కోసం ఎంతమందిని బతిమలు ఆడొచ్చు, ట్రై చేయొచ్చు. ఒక లెవెల్ వరకు వచ్చాక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఎస్ నా ప్రయత్నం నేను చేసా, ప్రయత్నం పూర్తిగా చేయకుండా ఉండకూడదు. ఒక రాయి విసరాలి, ఒక గట్టి ప్రయత్నం చేయాలి, ఒక స్థాయి వరకు వెళ్ళాక ఆపేయాలి. కాళ్ళు పట్టుకోవడం ఒకటే తక్కువ, అందరిని బతిమలాడి. అందుకే దివ్య పర్ఫెక్ట్ చెప్పింది, నీదో గేము, నువ్వు ఒక ప్లేయరు, నువ్వు ఒక కెప్టెన్, దానికి మళ్ళీ వరుసగా ఇమ్యూనిటీ, నీకంటే నేను తోపే, అందరిని బతిమలాడుకుని అయ్యావు, నువ్వేం చేసావు అంటే ఇంకేమీ చెప్పలేక నీది ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఏదో అనాలి కాబట్టి అనేసి అరిచేసి వెళ్ళిపోయింది తప్ప. అందుకే దివ్య చెప్పింది, నీకంటే ముందు నేను నీకంటే వెనక వచ్చాను 3వ వారం, బట్ నీకంటే ముందే కెప్టెన్ అయ్యాను, నేను ఆడి గెలిచి కెప్టెన్ అయ్యా, నువ్వేం చేసావు. లాస్ట్ వీక్ కూడా నువ్వు అందరు సపోర్ట్తో అడుక్కొనొచ్చు, నీకంటే నేనే బెటర్, నేనే తోపుంటే ఇంకేం చెప్పుద్ది రీతు చౌదరి. ఇంక పాయింట్ చెప్పలేక నీది ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళిపోయి. అట్లాగే ఇంక అంతకుముందు భరణి వచ్చి డీమోని కత్తిచ్చి, డీమోన్ నువ్వు డల్గా ఉన్నావు, ఎనర్జీ మొత్తం పోయిందో, నాకు హెల్ప్ అడిగా అప్పుడు చేయలేకపోయి, ఇగో నీకు కత్తిస్తా, నువ్వు తీసేసి ఎవరిని తీస్తావు అంటే అక్కడ ఏం పేరు ఎమ్మెన్యేలకు పొడిస్తే ఎమ్మెన్యేలు అంత అవసరమా చించుకోవడం. ఇప్పుడు సుమన్ శెట్టి లాంటి పాయింట్ చెప్పాలా, తను అవసరమా, నోరెప్పాలా, ఈ బాబీ నేను నోరెప్పనని అట్లా ఉంటే ఇక్కడ తనూజ కూడా వచ్చి ఏదో ఒక రీజన్ రీతు నువ్వు నాకు అవ్వాలని ఉందనుకుని ఆవిడకి సేఫ్ రీజన్ చెప్పేసి వెళ్ళిపోతుంటే పోనీ ఇంకా డీమాన్ పవన్ వచ్చి ఒక 4 పాయింట్లు ఏదో చెప్పాడు బ్యాడ్ టాస్క్ అన్నాడు, మొత్తం చరిత్ర అంతా 11 వారాలు 12 వారాలు ఆట అంతా అప్పుడు చేయాలి ఇప్పుడు చేయాలి అని ఒక పాయింట్ ఏదో చెప్పుకొస్తే ఆ ఎమ్మెన్యేలు కూడా ఎందుకు అంత రియాక్ట్ అయిపోయి అంత హైప్ అయిపోయి అంత ఎమోషన్ అయిపోయి ఏడిచేసి పెడబొబ్బలు పెట్టేసి గంతులేసేసి అవసరమే లేదు. నిన్న వచ్చిన శోభా శెట్టి ఫైర్ మిస్ అవుతుంది అన్నది కనుక ఫైర్ ఉండాలని కల్పించుకున్న ఫైర్ లాగా ఉంది తప్ప అంత అవసరం లేదు అనిపించింది. ఏముంది ఆ కుర్రాడు ఆ రెబల్ టాస్క్ కావచ్చు, బ్యాడ్ టాస్క్ అన్నాడు, ఆ మాన్స్టర్ టాస్క్ అన్నాడు, ఒక 4-5 పాయింట్లు చెప్పాడు. రామురాధుడికి ఉండేటప్పుడు కూడా నాకు అన్యాయం జరిగిందంటే అప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్పి అనవసరంగా ఎక్కువ రియాక్ట్ అయిపోయాము, ఫైర్ కాస్తే మిస్ఫైర్ అయిపోద్దాం అనిపించింది నాకు. అంత అవసరం లేదు అనిపించింది. పోనీ ఎంత అయ్యాక ఏమైనా అయ్యిందంటే ఆ ఎమ్మెన్యేలు పక్కన కూర్చొని ఏడు చేయడం, మరి ఎంత ఫైర్ ఉంటే ఆ ఎమోషన్ నామినేషన్లకి క్యారీ చేయాలి. అంతా అయిపోయినాక ఎమ్మెన్యేలు పక్కకు పోయి ఆడవడం, డీమాన్ కూడా వచ్చేసి ఆయన కూడా ఏడ్చేసి హగ్గులు ఇచ్చేసి ముద్దులు ఇచ్చేసి ఓదార్పు యాత్ర చూస్తే ఈ ఇంద్ర నాయని డ్రామా అనిపించింది నాకు చూస్తే. మరి మీకేమనిపిస్తుంది ఓవరాల్గా లైవ్ అండ్ ప్రోమో అప్డేట్స్ కూడా ఖచ్చితంగా ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, కామెంట్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.